తెలుగు రాష్ట్రాలను వరుణదేవుడు వణికిస్తున్నాడు. నిన్నటి వరకు ఎండలతో అల్లాడిన జనం ఇప్పుడు ముంచెత్తుతున్న వానలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం సాయంత్రం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం అర్ధరాత్రి వచ్చేసరికి తీవ్ర రూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ రోజు ఉదయం విడుదల చేసిన అత్యవసర బులెటిన్ ప్రకారం వచ్చే 24 అవర్స్లో వానల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సరిహద్దుల జిల్లాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అర్ధరాత్రి నుంచి పలు జిల్లాలను వానలు ముంచెత్తాయి. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, కంది, సదాశివపేట పరిసర ప్రాంతాల్లో రాత్రి 1 గంట నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నిజామాబాద్ జిల్లా పరిధిలోని సాలూర ప్రాంతంలో ఏకధాటిగా కురిసిన వానకు వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. కామారెడ్డి, నిజాంసాగర్ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం నుంచి కాస్త నెమ్మదించినట్లు అనిపించినా రాత్రి వేళకి వాన విశ్వరూపం చూపించింది. ఇవాళ ఉదయం 9 గంటల తర్వాత నుంచి వానల తీవ్రత మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా నల్లటి మబ్బులతో కమ్మేసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతూనే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజలు ఉదయాన్నే పనులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే 3 గంటలు అత్యంత కీలకమని అధికారులు చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడనం, దానికి తోడు ఏర్పడిన ద్రోణి ప్రభావం ఏపీపై తీవ్రంగా చూపిస్తోంది. దీని కారణంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ గాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఘాట్ రోడ్డు ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.